అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి పరచాలా. ఇప్పుడున్న ప్రాంతంలో బాగా ఇంకా కొద్దిగా నిర్మాణం చేసుకొని 10 మందికి అన్నదానం పెట్టుకుంటూ ఈ దేవాలయం యొక్క అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తులుగా వీళ్ళని చూస్తే అందరికీ అర్థమైంది. దాదాపు 2000 సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం చేసుకొని 27 సంవత్సరాల నుంచి ఇక్కడ మంచి ప్రసిద్ధిగాంచిన సంతోషమాత దేవాలయాన్ని నెలకొల్పాలి. అందరం సంతోషించాల్సిన విషయం ఇవన్నీ. కానీ ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి. కొంతమంది అధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారు. మేము ఎవరి భూములో లేకపోతే ఏ ప్రభుత్వ స్థలాన్నో ఆక్రమించుకోవడానికి వెళ్ళలే. కేవలం ఉండబడిన స్థలాన్ని కొద్దిగా మాడిఫికేషన్ చేసుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏదైనా ధ్యాన మందిరమో లేకపోతే ఒక యోగానో ఇటువంటివన్నీ అభివృద్ధి చేయడానికే ఇక్కడ ఉన్న పెద్దలంతా కంకణం కట్టుకొని వాళ్ళే సొంతంగా నిధులు వేసుకొని ఇది అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో కొంతమంది లేనిపోని పిటిషన్లతో ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ మతమైనా ఏ కులమైనా ఎవరు దేవుణ్ణి వాళ్ళు ఆరాధించుకోవచ్చు. కానీ కావాలనే ఈ సంతోషమాత దేవాలయ అభివృద్ధికి అడ్డుకుంటున్నారు, లేనిపోని ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారులారా, మీకు కానీ ఒక హెచ్చరిక చేస్తున్నా, మీరు నిజాయితీగా పనిచేస్తుంటే నిజాయితీగా చేయండి, ప్రతిదీ అలాగే చేయండి. ఈ పొద్దున నవంబర్ రండి, రోడ్డు మీద ఎన్ని చర్చలు కట్టారో, ఎన్ని అక్రమంగా కడుతున్నారో. మేము ఎప్పుడు ఏ మతానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మా మతానికి వ్యతిరేకంగా వస్తే మేము సహించే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా ఈ దేవాలయ అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కడు కంకణం కట్టుకొని నిలబడి ఈ అభివృద్ధికి సహకరిస్తామని ఈ గుడి సాక్షిగా అమ్మవారి సాక్షిగా అభయమిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి ఉంది, ఏడికి పోయినా ఇదే పరిస్థితే. ఎవరి జోలి పోము, మంచిగా గుడి కట్టుకొని పూజలు చేసుకుంటాం, ఆ అమ్మవారిని కొలుచుకుంటాం, ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటాం. అన్నదానం అయితేనేమి, లేకపోతే ఇక్కడ వచ్చిన భక్తులకు ఏదైనా మంచి మాటలు చెప్పడం అయితేనేమి, లేకపోతే పారాయణం చదువుకోవడం అయితేనేమి, లేకపోతే భగవద్గీత లాంటి చదువుకోవడం అయితేనేమి, లేకపోతే ఇటువంటి సేవ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు తప్ప మేమేమి చేయము ఎప్పుడు. లేకపోతే మేము ఎక్కడైనా మత మార్పులు ప్రోత్సహిస్తున్నామా, మా మతంలోకి రాండని గుళ్ళో ఏమన్నా ప్రచారం జరుగుతుందా? ఇటువంటివి హిందూ బంధువులు ఎవరు చేయరు. ఎవరి మతం వాళ్ళకు గొప్పది, మా మతం మాకు గొప్పది, మా దేవుడు మాకు గొప్ప, మా అమ్మవారు మాకు గొప్ప అనే సంకల్పంతోనే మేమందరం ఎప్పుడూ ఉంటాము. ఆ విధంగా ఎవరైనా ఈ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఖచ్చితంగా దీని మీద ప్రతిఘటిస్తాం. అవసరమైతే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎవరైతే దీని మీద ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారో ఖచ్చితంగా మీ పని పడతామని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీ చర్యలు మానుకొని అభివృద్ధికి సహకరించండి, దేవాలయ అభివృద్ధికి సహకరించండి. మా ఇంటికో, ఆ పూజారి ఇంటికో, లేకుంటే ఇంకొకరి ఇంటికో కోసమో కాదు. ఇది 10 మందికి ఉపయోగపడే దేవస్థానము. ఇక్కడ అన్ని ఇదే విధంగా అభివృద్ధి అయిన చెరువు కట్ట, ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగే తరుణంలో మంచి గుడి నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ సాయంత్రం పూట చూస్తాంటి పెద్ద ముందు తాగడబోతులు లేకపోతే డిబ్యాచ్లు ఇట్లాంటివన్నీ జరిగేటివి. ఇప్పుడు మంచి వాతావరణం ఏర్పడింది. ఈరోజు 10 మంది ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో కూర్చొని మనం అందరం మాట్లాడుకుంటున్నామంటే వీళ్ళు చేసిన ఏర్పాట్లు ఇవన్నీ చేసుకున్న మనం అందరం చేసుకున్న భాగ్యంగా మనం భావించాలా. ఎక్కడైతే అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయో అక్కడ దైవభక్తి పెరుగుతుంది. ఎక్కడ దైవభక్తి ఉంటే అక్కడ మంచితనం పెరుగుతుంది. ఆ మంచితనాన్ని మనం అందరం కాపాడుకొని దేవాలయ అభివృద్ధికి మేము ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సంతోషి మాత, జై సంతోషి మాత.